వెధవలకి ఎప్పుడు పదవులు వస్తాయి. అట్లాగే రౌడీ వెధవల్ని ఎవడు అధికారంలో ఉంటే వాడు ఎంట పెట్టుకు తిరుగుతాడు. ఎందుకంటే వేరే వాళ్ళని దెబ్బకొట్టడానికి, లేదా ఇద్దరికి చిరొక రౌడీ అన్నా ఉంటారు. ఇది ఇంతకుముందు ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంది. ఇప్పుడు అలాంటిదే ఒకటి. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మాన తరపున దందా చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ ఏకంగా ఎమ్మెల్యే వెళ్ళి ఆ రౌడీ షీటర్కి సంబంధించినటువంటి బర్త్డే వేడుకలు నిర్వహించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. సిక్కోలులో జరిగినటువంటిది రౌడీ షీటర్ గబ్బర్ పుట్టినరోజు వేడుకలకి స్వయంగా వెళ్ళి కేక్ తినిపించారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. ఆ వేడుకల్లో కుంఫు శేఖర్, పావలా సీనుతో పాటుగా నగరంలో ఉన్న రౌడీలందరూ పాల్గొన్నారని, గతంలో ఈ రౌడీ షీటర్లు మాజీ మంత్రి ధర్మాన పేరు చెప్పి చేసిన అరాచకాలకు లెక్కలేదు, గతంలో వీళ్ళ అకృత్యాలు భరించలేక ప్రజలు అప్పటి ప్రతిపక్షాలతో కలిసి నగర బంద్ కూడా నిర్వహించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇదెక్కడ ధోరణి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే ప్రశ్నిస్తూ ఉన్నటువంటి వైనం సంచలనం సృష్టిస్తోంది.